తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో కీలక అడుగుపడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్స్ విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావ్డా, తమిళనాడులోని ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్లను సిట్ అధికారులు తిరుపతిలో అరెస్ట్ చేశారు. వీరిని దర్యాప్తు బృందం అధికారులు తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ను విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. తిరుమల శ్రీవారి సరఫరా చేసిన నెయ్యిలో అడుగడుగునా ఉల్లంఘనలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ ప్రతినిధులు నెయ్యి సరఫరా టెండర్స్ దక్కించుకున్నారు. ఏఆర్ డైరీ పేరు ముందు పెట్టి వైష్ణవి డైరీ తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ కథ నడిపించారు. రూర్కీలోని బోలేబాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లుగా వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించారని గుర్తించారు. ఆయా డైరీల ఉత్పత్తి సామర్థ్యం ఎంత, వారు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు తదితర వివరాలు సిట్ అధికారులు రాబట్టారు. టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంటే శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు, మార్కెట్లో కిలో నెయ్యి ధర కనిష్టంగా 500కు పైగా ఉంటే 320కే సరఫరా చేస్తానని ఎలా ఒప్పందం చేసుకున్నారు తదితర అంశాలపై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు. సిట్ అధికారుల ప్రశ్నలకు డైరీ ప్రతినిధులు నీళ్లు నమిలారు. బోలేబాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని అధికారులు విచారణలో తేల్చారు. సమగ్ర విచారణతో దర్యాప్తు బృందం అక్రమాలను గుర్తించింది. 3 డైరీలకు చెందిన 4గురిని అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో అపవిత్ర పదార్థాలు ఉపయోగించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం సంచలనం రేకెత్తించింది. గత ఏడాది సెప్టెంబర్ 25న తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లడ్డు వివాదంపై కేంద్ర రాష్ట్ర అధికారులతో సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 5గురు సభ్యులతో కూడిన విచారణ బృందంలో ఏపీ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, సిబిఐ తరఫున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళితో పాటు FSSSAI సలహాదారు డాక్టర్ సత్యన్ కుమార్ పాండాను నియమించారు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. గత ఏడాది సిబిఐ అధికారులతో కూడిన దర్యాప్తు బృందం విచారణను ప్రారంభించింది.